Hi, very good morning, dear students and friends and viewers. Welcome to this channel Satish Keys. I am B. Satish Kumar, lecturer in chemistry, Government Degree College Man, శ్రీకాకుళం. సో ఈరోజు మనం 2017 పేపర్ డిస్కస్ చేద్దామండి. సో ఈ బిట్స్ అన్ని కూడా మనం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ప్రతి బిట్ని కూడా. సో ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ వినియోగించుకుంటారని కోరుకుంటూ సో ఈరోజు మనం క్లాస్ని స్టార్ట్ చేద్దామండి. సో లెట్ us స్టార్ట్ మై సెషన్ నౌ. సో ఆసెట్ 2017 పేపర్ డిస్కస్ చేస్తున్నాం అండి. సో మనకు తెలుసు ఇది మన ఏపీ సెట్ ఎగ్జామ్ కూడా సేమ్ 100 మార్క్స్ ఉంటుంది. సో 90 minutes లో మనం చేయాలి, 1.5 hour లో. సో ముందుగా చూస్తే ఫస్ట్ బిట్ చూద్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాలైడ్ కాల్షియం ఈస్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్? క్రింది వాటర్లో ఏ కాల్షియం హ్యాలైడ్ నీటిలో కరగదు? కాల్షియం ఫ్లోరైడ్ ఇచ్చారండి, కాల్షియం బ్రోమైడ్, కాల్షియం క్లోరైడ్, కాల్షియం అయోడైడ్. సో మనం చూస్తే డైరెక్ట్ ఆన్సర్ మనం దేనికి కట్టుతుంది? కాల్షియం ఫ్లోరైడ్. కాల్షియం ఫ్లోరైడ్ డస్ నాట్ సాల్యుబుల్ ఇన్ వాటర్. కారణం ఏంటంటే కాల్షియం ఫ్లోరైడ్ యొక్క లాటిస్ ఎనర్జీ చూస్తేనండి, లాటిస్ ఎనర్జీ చాలా చాలా ఎక్కువ అండి. దేంతో పోల్చుకుంటండి? హైడ్రేషన్ ఎనర్జీ. సో లాటిస్ ఎనర్జీ ఈస్ గ్రేటర్ దాన్ హైడ్రేషన్ ఎనర్జీ. హైడ్రేషన్ ఎనర్జీ కంటే లాటిస్ ఎనర్జీ ఎక్కువ ఉండడం వల్ల సో మనకి CaF2 వాటర్ లో కరగదు. సో ఆన్సర్ CaF2. సో ఇవన్నీ కూడా కరుగుతాయండి. సో ఆప్షన్ ఏ ఇస్తారు. సో నెక్స్ట్ బిట్ చూద్దామండి. రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్ కెన్ బి క్యారీడ్ అవుట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్. దేని సమక్షంలో ఫలాలను పండిస్తారు? మనం రీసెంట్ గా న్యూస్ చూసామండి. సో NaCl ద్వారా పండిస్తామని పండించదు. కాల్షియం క్లోరైడ్ కూడా కాదు. సోడియం సల్ఫేట్ అని ఇచ్చాడు, అది కూడా కాదు. CaC2 కాల్షియం కార్బైడ్. సో మనం ఈ మధ్యన కార్బైడ్ ఉపయోగించి ఫ్రూట్స్ పండిస్తున్నారు, దానివల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మనం చదివాం. సో కాల్షియం కార్బైడ్ ను ఉపయోగించి ఫలాలను పండిస్తారు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. ఇక థర్డ్ బిట్ చూద్దామండి. ద టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఆఫ్ బోరాన్ ఇన్ డైబోరేన్. డైబోరేన్ అంటే B2H6 అండి. సో ఇందులో ఉన్నటువంటి బోరాన్ చూస్తే మనకు తెలుసు 2 బిడ్జ్డ్ హైడ్రోజన్స్ ఉంటాయి, అలాగే 2 BH2 గ్రూప్స్ ఉంటాయి. సో మనం చూస్తే హైబ్రిడైజేషన్ ఆఫ్ బోరాన్ చూస్తే sp3 హైబ్రిడైజేషన్ ఇవేవి కావండి. ఫోర్త్ బిట్ చూద్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ పెరాక్సీ లింకేజ్? క్రింది వాళ్ళలో దేనికి పెరాక్సీ బంధం ఉంటుంది? H2SO5, H2SO4O6, H2S2O3, H2S2O7. దీన్ని మనం పైరోసల్ఫ్యూరిక్ యాసిడ్ అంటాం. దీన్ని ఫ్యూమింగ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటాం. అంటే ఇది H2SO4 స్ట్రాంగ్ యాసిడ్. సో SO3 అనేది బయటకి ఎస్కేప్ అవుతుంది, అందువలన దీనికి పొగలు పొక్కుతూ ఉంటుంది. లేకపోతే H2S2O3 దీన్నే మనం థయో సల్ఫ్యూరిక్ యాసిడ్ అని పిలుస్తామండి. థయోనస్ యాసిడ్ అని కూడా పిలుస్తాం. సో దీన్ని మనం చూస్తే H2S2O7 లో పైరోసల్ఫ్యూరిక్ యాసిడ్ లో ఎటువంటి పెరాక్సీ బాండ్ ఉండదండి. అలాగే H2SO4O6 లో కూడా ఉండదు, H2S2O3 లో కూడా ఉండదు. మనకి ఎందులో ఉంటుందండి? H2SO5. దీన్నే మనం పెరాక్సీ మోనోసల్ఫ్యూరిక్ యాసిడ్ అంటాం. సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటాం. దీన్నే మనం కారోస్ యాసిడ్ అని కూడా పిలుస్తాం. కారో యాసిడ్ అన్నా కూడా H2SO5 నే మనం కారో యాసిడ్ అంటాం. సాధారణంగా H2SO5 ను ఆక్సిడేషన్ రియేజెంట్ కింద వాడతారు. సో దాని స్ట్రక్చర్ కూడా మనం చూడొచ్చండి. ఎలా ఉంటుందంటే OH డబుల్ బాండ్ O OH. సో పెరాక్సీ బాండ్ ఉందండి. పెరాక్సీ మోనోసల్ఫ్యూరిక్ యాసిడ్ ఇది అవుతుందండి. H2SO3కి ఉండదండి, అటువంటి పెరాక్సీ బాండ్ ఉండదు. మళ్ళీ H2S2O8కి మళ్ళీ ఉంటుంది, పెరాక్సీ డైసల్ఫ్యూరిక్ ఆమ్లం అంటాం. దీన్నే మనం మార్షల్ ఆమ్లం అని కూడా అంటాం, మార్షల్ యాసిడ్ అని. సో ఇందులో కూడా పెరాక్సీ బాండ్ ఉంటుందండి. H2S2O7 లో
మనకి సింగిల్ ఆక్సిజన్ ఉంటుంది, పెరాక్సీ బాండ్ ఏమో ఉండదు, ఎలా ఉంటుంది. మిగతా పార్ట్ అంటే సి డబుల్ బాండ్ ఓహెచ్, డబుల్ బాండ్ ఓహెచ్. సో టోటల్ 7 ఆక్సిజన్స్ ఉంటాయి. ఈ విధంగా ఉంటుందండి దీనికి. అలాగే H2S4O6 కూడా మనం రాయొచ్చు, H2S2O3 కూడా రాయొచ్చు. సో పెరాక్సీ దానికి ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ అండి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. సో నెక్స్ట్ బిట్ చూద్దామండి. విల్కిన్సన్ ఉత్ప్రేరకం ఏదైనా విల్కిన్సన్ క్యాటలిస్ట్ ఏదవుతుందండి? ఇది అవుతుంది, డైరెక్ట్ చెప్పండి. దీని పేరే ట్రైఫెనైల్ ట్రైఫెనైల్ ఫాస్ఫీన్ 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 రోడియం క్లోరైడ్ అండి. ఫాస్ఫీన్ రోడియం క్లోరైడ్ ట్రైఫెనైల్ ఫాస్ఫీన్ రోడియం క్లోరైడ్, దీన్నే మనం విల్కిన్సన్ క్యాటలిస్ట్ అంటాం. సో ఇక్కడ మనకి తప్పండి, ఇది రిప్రజెంటేషన్. ఇక్కడ ట్రిస్ మిస్ అయిందండి. 3, ఇక్కడ 2 ఉన్నాయండి, 2 కాదండి 3 ఉండాలండి. సో స్ట్రక్చర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. దీన్నే మనం హోమోజీనియస్ క్యాటలిస్ట్ అంటాం. హోమోజీనియస్ రిడక్షన్ లో మనం ఇది వాడటం జరుగుతుంది. హోమోజీనియస్ క్యాటలిస్ట్ ఇది. సో సాల్వెంట్ లో డిజాల్వ్ అవుతుంది. సో నెక్స్ట్ బిట్ చూద్దామండి. సో బిట్ నెంబర్ 6 చూద్దామండి. కాంపౌండ్ విచ్ ఒబేస్ 18 ఎలక్ట్రాన్ రూల్. 18 ఎలక్ట్రాన్ నియమాన్ని పాటించే సమ్మేళనం MnCO5 ఇచ్చారు. సో మాంగనీస్ లో ఉండే బాయిస్థాయి ఎలక్ట్రాన్స్ ఏంటండి? 4s2 3d5 అంటే 7 అండి. ఇక కార్బనైల్ అంటే 5 ఉన్నాయండి, 5 into 2 అండి, సో 10 అండి. సో టోటల్ ఎన్ని వచ్చాయండి? 17 ఎలక్ట్రాన్స్ తీసుకోండి. ఇక్కడ చూస్తే FeCO4 టైమ్స్. Fe అంటే 2 + 6 అండి, సో 8. అలాగే 4 కార్బనైల్ గ్రూప్స్, 4 into 2 8. సో ఇట్ ఈజ్ 16 ఎలక్ట్రాన్స్ అండి, హ్యావింగ్ 16 ఎలక్ట్రాన్స్. ఇక నెక్స్ట్ ది VCO6 రాద్దాం. స్కాండియం టైటానియం వెనీడియం. సో 2 + 3 = 5 అండి. ప్లస్ ఇంకెంత వస్తుందండి? 2 into కార్బనైల్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయండి? 6 అండి, 12 అండి. 12 + 5 = 17 ఎలక్ట్రాన్స్ అండి ఇది కూడా. నెక్స్ట్ ది క్రోమియం చూద్దాం. క్రోమియం ఎంత అండి? 1 + 5 అండి, టోటల్ 6. అలాగే 6 into 2 అండి, సో 6 into 2 12. టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ అండి? 6 + 12 = 18 ఎలక్ట్రాన్స్. సో EAN నియమాన్ని పాటిస్తుంది ఏది? లేదా 18 ఎలక్ట్రాన్ రూల్ ఏది పాటిస్తుందండి? మీరు CrCO6 టైం ఉన్నటువంటి కార్బనైల్ కాంపౌండ్ మనకి, మెటల్ కార్బనైల్ మనకి 18 ఎలక్ట్రాన్ రూల్ పాటిస్తుంది. లేదు మీకు 36 ఎలక్ట్రాన్స్ అని అడిగాడు అనుకోండి EAN విలువ, అప్పుడు పరమాణు సంఖ్య క్రోమియం 24 అవుతుంది, ప్లస్ 6 into 2 = 36. సో ఆ విధంగా కూడా మీకు కట్టచ్చు, EAN నియమాన్ని పాటిస్తుంది. ఇక్కడ 18 అన్నప్పుడు బాహ్య స్థాయిలో ఉండే ఎలక్ట్రాన్స్ తీసుకోవాలి, అందుకే తీసుకున్నాం. 4s1 3d5 కదా నిర్మాణం. బాహ్య స్థాయిలో ఉండే ఎలక్ట్రాన్ 6 into 2, 6 ligands donate to 2 ఈచ్ ligand donate 2 electrons. టోటల్ 6 into 2 12 అవుతుంది. సో టోటల్ 18 వచ్చింది. సో నెక్స్ట్ బిట్ చూద్దామండి. సో క్వశ్చన్ నెంబర్ 7 చూద్దామండి. మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ షోన్ బై అడిగాడండి. అత్యధిక ఆక్సీకరణ స్థితి గల మూలకం అడిగాడండి. ఇక్కడ మనం చూస్తే క్రోమియం అండి. క్రోమియం చూస్తే మనకి బాహ్య స్థాయిలో ఉండే 4s1 3d5, 4s1 3d5, 4s1 3d. సో మ్యాక్సిమం చూపించే ఆక్సిడేషన్ స్టేట్ +6 అండి. సాధారణంగా +2 +3 కూడా స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్, +6 కూడా స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్. ఇక డిస్ప్రోసియం చూసుకుంటే +3 ఆక్సిడేషన్ స్టేట్ అండి. కోబాల్ట్ చూసుకుంటే +2 +3 ఆక్సిడేషన్ స్టేట్స్. ఇక మాంగనీస్ చూసుకుంటే మనకి +7 ఆక్సిడేషన్ స్టేట్. అత్యధిక ఆక్సీకరణ స్టేట్ అంటే 3D సిరీస్ లో చూసుకుంటే మాంగనీస్ అండి. ఇక 4D సిరీస్ లో, 5D సిరీస్ లో చూసుకుంటే రుథీనియం అండి, +8 అండి. ఆస్మియం +8. సో ఇవండి.
ఇకపోతే నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం. సో ఆప్షన్ ఏమవుతుందండి, +7 చూపిస్తుంది కదా, మాంగనీస్ అవుతుంది ఆప్షన్ ఏ. ద నెంబర్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ Ni2+. Ni2+ లో ఎన్ని ఒంటరి ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి? Ni2+ అంటే నికెల్ అంటే మనకు తెలుసు, 4s2 3d8. Ni2+ అన్నప్పుడు ఏం తీసేస్తామండి, భావిస్తాను ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ 3d8. మనం నింపినప్పుడు ఎలా నింపుతామండి, 5 d ఆర్బిటాల్స్ తో 1 2 3 4 5 8 అన్నాడు కాబట్టి 6 7 8. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయండి, n = 2 ఉన్నాయి. సో మ్యాగ్నెటిక్ మూమెంట్ కూడా 2.84 బ్యాక్ మ్యాగ్నెటిక్ మూమెంట్ క్యాలిక్యులేట్. సో అంటర్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయండి, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ 2 అవుతుంది. సో 4 ఇవేట్ కావాలి. సో ఆన్సర్ 2 అవుతుంది. నెక్స్ట్ బిట్ నెంబర్ 9 చూద్దాం. లాంథనైడ్స్ ఫార్మ్స్ అయాన్ ఆఫ్ టైప్ M3+ బై లూజింగ్ ద ఎలక్ట్రాన్స్ అన్న. మనందరికి తెలుసండి, లాంథనైడ్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈసీ చూస్తే n-2 f1214 n-1 d0,1 ns2. ఇదండి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. చూసుకుంటే లాంథనైడ్స్ అంటే 4f సిరీస్. 4f సిరీస్ నే మనం లాంథనైడ్. 4f సిరీస్ అంటే లాంథనైడ్స్. సో మనం చూసుకుంటే బాయిస్తాలు ఏమవుతుందండి, n-1 d అన్నాం కదండి, 5f 5d అవుతుంది, 5d1. ఇది ns అన్నాడు కాబట్టి 6s2. సో బాయిస్తాలు ఉండే ఎలక్ట్రాన్స్ ఏమవుతాయండి 5d1 6s2. ఎక్కడ ఉన్నదండి 5d1 6s2? లాంథనైడ్ ఏ ఎలక్ట్రాన్ కోల్పోయి M3+ అయాన్గా మారుతుంది. ఏ ఎలక్ట్రాన్స్ కోల్పోతుందండి, d1 s2 d1 ఇవ్వలేదు కాబట్టి ఈ d f లోకి వెళ్ళిపోతుంది, 4f లోకి వెళ్ళిపోతుంది. 4f 0 అంటే ఎలక్ట్రాన్ జంప్ చేస్తే 4f1 అవుతుంది, 5d 0 అవుతుంది. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ అవుతుంది, 2f లోనో 4f1 6s2. సో ఆప్షన్ ఏమవుతుందండి, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. ఇక్కడ మనకి 4f సిరీస్ కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ చూస్తే ఫస్ట్ ఎలక్ట్రాన్ 4d1, అప్పుడు ఏమవుతుంది 5d0 6s2 కదండి. సో ఎలక్ట్రాన్స్ 3+3 ఎప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ వస్తుందంటే f లో ఉండే ఒక ఎలక్ట్రాన్ s లో ఉండేటువంటి 6s లో ఉండే ఎలక్ట్రాన్స్ రెండు కలిపి టోటల్ 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే +3 ఆక్సిడేషన్ స్టేట్ ఇది అవుతుంది. అలా కాకుండా డి ఇచ్చాడు అనుకోండి, 5d1 6s2, అది కూడా +3 ఆక్సిడేషన్ స్టేట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కూడా చేయిస్తారు. ఎఫ్ లో లేకపోతే డి అవ్వలేదు కాబట్టి ఎఫ్ లో ఉండే ఎలక్ట్రాన్స్ తీసివేయాలి. సో నెక్స్ట్ బిట్ చూద్దాం, 10th బిట్ చూద్దాం. ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ సిగ్మా 2px మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఇన్ n2+ అయాన్. n2+ అంటే మనకు తెలుసండి, నైట్రోజన్ 7+7 +1 ఉంది కాబట్టి -1 చేయాలి. టోటల్ 13 ఎలక్ట్రాన్స్. n2+ లో ఉండే ఎలక్ట్రాన్స్ ఏంటండి, 13 ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు మనకి సిగ్మా 2px లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయని అడిగింది. మనకు మాలిక్యులర్ ఆర్బిటల్ చూసుకుంటే సిగ్మా 1s అండి, యాంటీ బాండింగ్ అండి, సిగ్మా స్టార్ 1s. ఇక సిగ్మా 2s బాండింగ్, సిగ్మా స్టార్ 2s బాండ్ యాంటీ బాండింగ్. నెక్స్ట్ చూసుకుంటే 5 2px, నెక్స్ట్ 5 2py లేదా 5 2pz బాండింగ్. నెక్స్ట్ ది సిగ్మా 2px. సో మనం టోటల్ 13 ఎలక్ట్రాన్స్ కదండి, ఎన్ని నింపుతామండి, అన్ని ఒక్కొక్క ఆర్బిటాల్ అండి. ఒక ఆర్బిటాల్, ఇది ఒక ఆర్బిటాల్, ఇది ఒకటి, ఇది ఒకటి, ఇక్కడ 2 ఉన్నాయండి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయండి. సో ఇది ఒకటి, మళ్ళీ 2 ఉంటాయి,
ఇలా ఉంటాయండి. సో ఫస్ట్ ఎలక్ట్రాన్స్ చూస్తే 2 ఎలక్ట్రాన్స్ ఇందులో వస్తాయి, ఇందులో 2 ఎలక్ట్రాన్స్, ఇందులో 2, 8 ఎలక్ట్రాన్స్ అయ్యి 9th ఎలక్ట్రాన్ ఎక్కడ వస్తుందండి? 9th 10th ఎక్కడ వచ్చేసింది, 11 12 వచ్చేసింది, 13 ఎలక్ట్రాన్ అక్కడ వచ్చింది. సో ఎందులో ఉందండి? సిగ్మా 2px లో ఉండే ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయండి? ఒకటి ఉంది, ఒకటి ఉంది. 3 0 కాదండి, ఒక ఎలక్ట్రాన్. సో N2+ డయాగ్రామ్ రాసినప్పుడు ఎలా రాస్తామంటే పై బాండింగ్ ఆర్బిటల్ ఎనర్జీ తక్కువ అండి సిగ్మాతో పోల్చుకుంటే. సిగ్మా 2px ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, పై ఆర్బిటాల్ 2py, పై 2pz ఎనర్జీ తక్కువ ఉంటుంది. నింపినప్పుడు ఈ 1s 2s లో 8 ఎలక్ట్రాన్స్ అయిపోతాయి, 9 10 11 12 13 ఎలక్ట్రాన్. సో సిగ్మా 2px లో వస్తుంది. సో ఆప్షన్ ఏమవుతుందండి? 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, 1 ఎలక్ట్రాన్, 1 ఫ్రీ ఎలక్ట్రాన్. ఇట్ ఈస్ ఏ పారామాగ్నెటిక్ క్యారెక్టర్ ఉంటుంది. మీరు బాండ్ మూవ్మెంట్ కూడా కట్టచ్చు. బాండ్ ఆర్డర్ కడితే మనకి ఎంత వచ్చేస్తుందంటే 2.5 వస్తుంది, 2.5. నెక్స్ట్ బిట్ చూద్దాం. ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ అయాన్స్ పర్ మోల్ ఆఫ్ ద కాంప్లెక్స్ COCl3 5NH3 ఇన్ aqueous సొల్యూషన్ విల్ బి. COCl3 5NH3 ఒక మోల్ జల ద్రావణంలో ఎన్ని మోల్ అయాన్ ఉంటాయి అని అడిగాడు. COCl3 5NH3. సో దీన్ని మనం ఎలా రాయొచ్చండి? దీన్ని అంటే CO NH3 5 times Cl అకార్డింగ్ టు వెర్నర్ థియరీ ప్రకారం Cl. సో ఇదంతా కలిపి ఒక అయాను. సో ఇది 2 Cl అయాన్స్ వస్తాయి, ఇది 2. టోటల్ ఎన్ని అయాన్స్ వచ్చాయండి? టోటల్ 3 అయాన్స్ వస్తాయి, టోటల్ 3 అయాన్స్ వస్తాయి. 5 కాదు, 2 3 4 కాదు. ఎన్ని అయాన్స్ వస్తాయండి? ఇట్ గివ్స్ 3 అయాన్స్. దీన్ని మనం ఈ కాంప్లెక్స్ ని ఏజీ అనువర్తితో రూపొందించామనుకోండి, ఏజీ అనువర్తితో మీకు 2 AgCl వస్తాయి. ఎందుకంటే అయానిక్ స్పియర్ లో ఉండేటువంటి క్లోరిన్ రెండే కాబట్టి 2 AgCl వైట్ కలర్ ప్రిసిపిటేట్స్ వస్తాయి. ఇక నెక్స్ట్ చూద్దామండి. జిసెల్ సాల్టీస్, వీటిలో జిసెల్ లవణం ఏదనేది మనం KPT, ఇది ఒక ఆర్గనో పై మెటాలిక్ సమ్మేళనం అండి. PTCl3 C2H4 ఎథిలీన్ ఇలా ఉంటుందండి. దీనికి చూస్తే పక్క చూస్తే ఇది ప్రొపిలీన్ ఇచ్చారండి, అది కాదండి. ఇక ఇది కూడా కాదండి. సో రిప్రజెంట్ KPTCl3 ఇదంతా ప్లస్ కాంప్లెక్స్ అంతా కూడా యానియాన్ రూపం ఉంది. సో ఇక్కడ మనకి యానియాన్ మిస్ అయింది. యానియాన్ ఉంటే ఇది అవుతుంది నా ఆన్సర్, యానియాన్ లేదు కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. K+N రెండు అయాన్స్ ఇచ్చాడండి, కాంప్లెక్స్ అయాను అలాగే మెటల్ అయాన్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఇస్తే ఇది కరెక్ట్ అయ్యింది. ఇక్కడ ఎథిలిన్ కూడా పై కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది ప్లాటినం. సో దీన్ని మనం రిప్రజెంటేషన్ కూడా రాయొచ్చు, C2C4H4 అని రాయొచ్చు. N2 హెప్టాసిటీ 2 ఉంటుంది, 2 ఎలక్ట్రాన్ డోనర్, టోటల్ 16 ఎలక్ట్రాన్ మాలిక్యూల్ అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఆప్టికల్ ఐసోమెరిజం ఈజ్ షోన్ బై క్రింది వాళ్ళలో కాంతి సాదృశ్యం చూపిస్తుంది ఏది అనేది. 4 ఉంటే కాదండి, MnO4 కాదు, సో నికెల్ కార్బోనైల్ కాదు, ప్లాటినం ఇది కూడా కాదు. సో CO ట్రిస్ ఎథిలిన్ డైఅమైన్ కోబాల్ట్ 3 అయాన్ మనకి ఆప్టికల్ యాక్టివిటీని ప్రదర్శిస్తుంది, ఆప్టికల్ ఐసోమెరిజం ప్రదర్శిస్తుంది. మళ్ళీ జామెట్రికల్ ఐసోమెరిజం ప్రదర్శించండి, ఆప్టికల్ ఐసోమెరిజం ప్రదర్శిస్తుంది. సిమెట్రికల్ బైడెంటెట్ లైగండ్ 3 ఉన్నాయి కోబాల్ట్ చుట్టూ, ఆప్టికల్ ఐసోమెరిజం ప్రదర్శిస్తుంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ చూద్దామండి. 14 బిట్. కార్బాక్సీ పెప్టిడేజ్ కంటే కార్బాక్సీ పెప్టిడేజ్ ఏది కలిగి ఉంటుంది? జింక్ ని కలిగి ఉంటుంది. కార్బాక్సీ పెప్టిడేజ్ లేదా కార్బాక్సీ ఎన్హైడ్రేజ్, లివర్ ఆల్కహాల్ డిహైడ్రోజనేజ్, లివర్ ఆల్కహాల్ డిహైడ్రోజనేజ్ ఇవన్నీ కూడా మనకి ఏటిని కలిగి ఉంటాయంటే జింక్ ని కలిగి ఉంటాయి. సో ఆప్షన్ ఇది ఐరన్ హెమోగ్లోబిన్ కలిగి ఉంటుంది. ఇక కాపర్ చూస్తే సైటోక్రోమ్స్ అలాగే హెమోసైనిన్ లోను కాపర్ ఉంటుంది. మాంగనీస్ మనకి ఉండదండి. చూస్తే నెక్స్ట్ది
సైటోక్రోమ్లు యాక్ట్ యాజ్ సైటోక్రోమ్లు జనరల్ ఎలా యాక్ట్ చేస్తాయంటే ఎలక్ట్రాన్ బదిలీ కారకం కింద పనిచేస్తాయి. ఒక ఎలక్ట్రాన్ బదిలీ కారకం కింద యాక్ట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే ద కాంజుగేట్ బేస్ ఆఫ్ H3O ప్లస్ అయాన్. H3O ప్లస్ అయాన్ అనేది. సో ఏమవుతుంది కాంజుగేట్ బేస్ H2O అవుతుంది. నెక్స్ట్ ది 17 బిట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద వీకెస్ట్ లూయిస్ యాసిడ్ అనేది. వీకెస్ట్ లూయిస్ బేస్ అనేది కదా. సో మనకి ఇందులో చూసుకుంటే హెచ్ఎఫ్ అనేది స్ట్రాంగెస్ట్ యాసిడ్ అండి. సో స్ట్రాంగెస్ట్ యాసిడ్ కాబట్టి హెచ్ ప్లస్ లాస్ అయిన తర్వాత వచ్చినటువంటి ఎఫ్ మైనస్ కాంజుగేట్ బేస్ ఇది సో వీకెస్ట్ అవుతుంది. ఇందులో చూసుకుంటే NH3 H2O CH4 చూస్తే వీకెస్ట్ ఏమవుతుందండి ఎఫ్ మైనస్ అవుతుందండి. స్ట్రాంగెస్ట్ ఏదవుతుందండి స్ట్రాంగెస్ట్ ఏదవుతుందంటే మిథైల్ యానియాన్ అంటే మిథైల్ కార్బేనియాన్ స్ట్రాంగెస్ట్ అవుతుంది. స్ట్రాంగెస్ట్ వీకెస్ట్ ఏమవుతుందండి వీకెస్ట్ లూయిస్ యాసిడ్ వీకెస్ట్ ఏమో ఎఫ్ మైనస్ వీకెస్ట్ బేస్. స్ట్రాంగెస్ట్ బేస్ ఏదవుతుందంటే CH3 మైనస్ స్ట్రాంగెస్ట్ బేస్ CH3 మైనస్ వీకెస్ట్ బేస్ ఏమో ఎఫ్ మైనస్. నెక్స్ట్ చూద్దామండి. జాన్ టెల్లర్ ఎఫెక్ట్ ఈజ్ నాట్ అబ్జర్వ్డ్ ఇన్ హై స్పిన్ కాంప్లెక్స్ ఆఫ్. జాన్ టెల్లర్ ప్రభావం చూపించని అధిక భ్రమణ సంశ్లిష్టము ఏది, అధిక భ్రమణ సమ్మేళనం ఏదని అడిగాడండి. కాన్ఫిగరేషన్స్ ఇచ్చాడు. ఇక్కడ D4 ఇచ్చాడు. హై స్పిన్ అన్నాడండి. మనం చూస్తే T2G EG అండి ఆర్బిటాల్స్. ఇందులో ఎన్ని ఉంటాయండి 3, ఇందులో 2 ఉంటాయి. సో హై స్పిన్ అన్నాడు కాబట్టి ఇందులో 1 2 3 4 అండి. సో చూస్తే డిస్టార్షన్ వస్తుందంటే స్లైట్ డిస్టార్షన్. ఇక చూస్తే నెక్స్ట్ ది D8 ఇచ్చాడు. D8 ఎలా ఉంటాయండి. సో 3 2 అండి. D8 అన్నప్పుడు 1 హై స్పిన్ అన్నాడు 2 3 4 5 హై స్పిన్ అన్నాడు కదా మళ్ళీ 6 7 8. చూస్తే ఇది ఎలా ఉందంటే T2G6 EG2. సో ఇట్ ఈజ్ ఏ సిమిట్రికల్, రెండు సిమిట్రికల్ గా ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇది అన్సిమిట్రికల్ అండి. ఇది సిమిట్రికల్ గా ఉంది, ఇది అన్సిమిట్రికల్ గా ఉంది. ఇది అన్సిమిట్రికల్, ఇది సిమిట్రికల్ గా ఉంది. సో ఓవరాల్ గా స్లైడ్ డిస్టార్షన్. ఇక్కడ D8 చూస్తే D8 సిమిట్రికల్, రెండు కూడా సిమిట్రికల్. సో ఇందులో పూర్తిగా డిస్టార్షన్ ఉండదు. నో డిస్టార్షన్ అంటే ఎటువంటి డిస్టార్షన్ అనేది మనకు కనిపిస్తుంది ఆక్టాహెడ్రల్ షేప్ లో. సో ఆప్షన్ ఏమైపోతుందండి చూపించండి అన్నాడండి D8 అయిపోతుంది. D7 కూడా చూద్దాం. D7కి వచ్చేసరికి ఏమవుతుందండి D7 D2 3 1 2 3 4 5 6 7 8 అంటే T2G5 EG2. సో ఈజీ సిమిట్రిక్ ఉందండి. ఇది మాత్రం ఎసిమిట్రిక్, అంత సిమిట్రిక్ లేదు. స్లైట్ డిస్టార్షన్. దిస్ ఈస్ కాల్డ్ స్లైట్ డిస్టార్షన్, స్లైట్ గా ఉంటుంది. లేకపోతే నెక్స్ట్ ది D4 D5 D9 చూసాం. D9 చూస్తే ఏమవుతుందండి D9 చూస్తే 1 2 3 4 5 6 7 8 9. సో చూస్తే ఏమవుతుందండి ఇందులో ఇది సిమిట్రిక్, ఇది ఎసిమిట్రిక్. సో ఇది కూడా స్లైట్ డిస్టార్షన్. సో నెక్స్ట్ 19 బిట్ చూద్దామండి. 19 బిట్ ద EAN ఆఫ్ ద కాంపౌండ్ K3FeCN 6 times CH. EAN విలువ కట్టాలండి. EAN విలువ కట్టాలి. K3FeCN 6 times EAN విలువ చూడగానే మనం వేసి. సో కొంతమంది కట్టలేరు, వాళ్ళ కోసం. ఇక్కడ మనం ఐరన్ చూస్తే ఐరన్ Fe3+ అండి. సో ఐరన్ అయితే 26 -3 తీస్తే 23 ఉంటుంది. ఇక్కడ చూస్తే ఆక్సిడేషన్ సంఖ్య +3 వేస్తామండి, తీస్తాం. ఇక మిగతా ఎన్ని ఉన్నాయండి ఇంకా 6 × 2 అండి. లైగాన్ దానం చేసే ఎలక్ట్రాన్స్ 12. సో టోటల్ ఎంత వచ్చిందండి 35. లేదు సార్ ఇది ఎలా చేశారంటే మీరు అది చేయొచ్చు. సో EAN = Z అంటే పరమాణు సంఖ్య +2 × లైగాన్ సంఖ్య -ఆక్సిడేషన్ స్టేట్. సో Z ఎంత వాల్యూ అండి Z 26 +2 × 6 ఆక్సిడేషన్ సంఖ్య కడితే
K3 plus 3 Cn minus కట్ 6 మైనస్ ప్లస్ 3 కట్ సో ఓవరాల్ మైనస్ 3 వస్తుంది. సో టోటల్ కడితే 12లో 3 తీస్తే 9 సో 35 వస్తుంది. సో మన అదే వచ్చింది 35. సో ఆప్షన్ ఏమవుతుంది? అదే K4 అనుకోండి 36 వచ్చేస్తుంది. పొటాషియం ఫెర్రిసైనైడ్, పొటాషియం ఫెర్రోసైనైడ్ కి 36 ఏ నియమం పాటిస్తుంది. ఫెర్రిసైనైడ్ ఏ నియమం పాటించదు 35. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ బిట్ చూద్దాం. ద మోస్ట్ బేసిక్ హైడ్రాక్సైడ్ ఆఫ్ ఫాలోయింగ్ ఈస్, క్రింది వాటిలో అధిక క్షార స్వభావం కలిగింది ఏదని అడిగారు. క్షార స్వభావం కలిగింది లాంత్రం హైడ్రాక్సైడ్, సిరియం హైడ్రాక్సైడ్, గెడిలోనియం హైడ్రాక్సైడ్, సమరియం హైడ్రాక్సైడ్. అకార్డింగ్ టు లాంథనైడ్ కాంట్రాక్షన్ వల్ల మనకి లాంథనైడ్ కాంట్రాక్షన్ లో ఏమవుతుందంటే లాంతనం నుంచి లుటీషియంకి వెళ్తున్న కొద్దీ పరమాణు సంఖ్య పెరుగుతుంది, అంటే జెడ్ వాల్యూ ఇంక్రీజెస్, బట్ సైజ్ మాత్రం ఏమైపోతుందంటే డిక్రీజెస్ డ్యూ టు ఎఫ్ ఆర్బిటాల్స్ వలన, క్లీనింగ్ ఎఫెక్ట్ తక్కువ ఉండడం వల్ల, పెక్యులర్ షేప్ ఉండడం వల్ల సో సైజ్ అనేది తగ్గిపోతుంది పరమాణు సంఖ్య పెరిగిన కొద్దీ. సో ఓవరాల్గా ఏమవుతుందంటే లాంథనైడ్ కాంట్రాక్షన్ వల్ల లాంత్రం హైడ్రాక్సైడ్ మోర్ బేసిక్ అండి, మోర్ బేసిక్. లుటీషియం హైడ్రాక్సైడ్ లెస్ బేసిక్, కిందకి వెళ్తున్న కొలది ఇది లెస్ బేసిక్. దీని యొక్క హైడ్రాక్సైడ్ ఆక్సైడ్స్ మోర్ బేసిక్, మోర్ బేసిక్. సో ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ ఇస్తే కాదు. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో దీని మీద మీరు ఫోకస్ చేయాలి. సో థ్యాంక్ యూ dear students. See you in next class, part 2. Until then, bye. Have a nice day. Thank you.